ఇంకొక పాయింట్ చెప్తాను. సపోజ్ ఇదే కనుక అపార్ట్మెంట్ అనుకుందాం, ఇదే అపార్ట్మెంట్ అనుకుందామండి. ఇది ఏ బ్లాక్, ఇది బి బ్లాక్, దీంట్లోనే పక్కపక్కనే ఉన్నాయి స్వామి. అప్పుడు ఎవరు సక్సెస్ సాధిస్తారు అని అంటే ఏ వాళ్ళకు మంచి జరుగుతుంది, బి వాళ్ళకు అంతగా మంచి జరగకపోవచ్చు. ఎందుకు జరగదు అంటే ఏ వాళ్ళకి ఇది సౌత్ దిక్కు ఉంది కదా స్వామి, ఇది బలమైపోతుంది, పక్కన ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు, సో దీనికి బలం వస్తుంది. మరి వీరికి ఉత్తరం దిక్కు బరువైపోయింది కాబట్టి వీరికి మంచి జరగదు. వీరికి ఎందుకంటే దీంట్లోనే డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. వీరికి ఎప్పుడు మంచి జరుగుతుందంటే దీంతో సమానంగా ఏదైనా అపార్ట్మెంట్ ఇలా హైట్లో ఉందనుకోండి, అప్పుడు వీరికి మంచి జరుగుతుంది. ఓకేనా? సో ఇంకోటి ఏంది అని అంటే ఇప్పుడు దీంట్లో ఫ్లాట్ ఉంది, దీంట్లో ఇక్కడ ఒక ఫ్లాట్ ఉందనుకోండి, వీళ్ళకి ఏమాత్రం మంచి జరిగే అవకాశం తక్కువ అండి. ఎందుకు అంటే ఇది మోస్తుంది, ఇది మోస్తుంది, సో అప్పుడు వాళ్ళకి మంచి జరిగే అవకాశం తక్కువ. ఇది వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే దీని వెనక బలమైన ఫ్లాట్స్ ఉన్నాయి, ఇటు కూడా బలమంగా ఉన్నాయి కాబట్టి జరుగుతుంది. అంటే ఇది పరిసరాల ఎఫెక్ట్ అన్నమాట. అందుకే ఒక బిల్డింగ్ కానీ ఒక ల్యాండ్ కొంటున్నప్పుడు పరిసరాలు ఎలా ఉన్నాయి గమనించాలి మీరు తప్పకుండా.